జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా చేశాడు, రాజశేఖర్ ఎలా చేశాడు, జగన్ ఎలా చేశాడు, బ్రహ్మాండం చేశాడు. ఏం అడగమ్మా ఈరోజు ఎట్లా ఉందంటే ఇసుకలో అంటే జగనే చేశాడు. జగన్ బంగారం చేశాడు. చాలా నా గొప్పటి గురించి ఎంత చెప్పాల్సిన అవసరం ఎంత చెప్పినా చాలు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. మళ్ళీ వస్తా అని చెప్తున్నాడు. వస్తాడన్న ఏడపోతాడన్న, వస్తాడు, బంగారం చేస్తాడు, నెంబర్ 1 చేస్తాడు. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా. అది ఏం చేస్తాం అన్న, జనం ఒకటే మన దేవుడి నిర్ణయం అన్నాడు. అది దేవుడి నిర్ణయం. అది బ్రహ్మాండం చేశాడు. ఏం మాట మాట నెంబర్ 1. రేపు జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్తున్నారు. రైతులకి పొగాకు రైతులకి నష్టం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. వాళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నారు. తెలియదుగా సాయం అయితే చేస్తాడు. మిగిలిపోయింది జగన్ వచ్చి చేసాడు లేదా. రిటర్న్ డ్యామ్ కట్టాడు. అది కట్టడం వల్ల సగం విజయవాడ మిగిలింది. అది కట్టకపోతే నాశనం అయిపోయేది అంతా. జగన్ నెంబర్ 1 చేశాడు. మాట మంచోడి గురించి మంచిగా చెప్తాడు. ఎన్నోడు సొమ్ము కొట్టాడుగా. ఆ నెంబర్ 1 జగన్ అన్న, నెంబర్ 1. మరి ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం నీరు పరిపాలన ఎలా ఉందంటే? ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. వాళ్ళ మెయింటెనెన్స్ బాగుంటుంది. శాంతి భద్రతల్లో బాగానే ఉన్నాయి. ముఖ్యంగా కావాల్సింది అది. ఈ నెలలో చూసుకుంటే పథకాలు ఇస్తామని చెప్తున్నారు. తల్లికి వందనము. అసలు ఈ పథకాలని ఎందుకు ఎవడు పెట్టమన్నాడు? జనాలు లాగా చచ్చిపోతున్నారా? 5 రూపాయలు బో పెట్టావు చాలు. ప్రతి ఓడు వెళ్ళాలని కాదు. అసలు పథకాలు పెట్టకుండా దాన్ని రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేది చేస్తే బాగుంటుంది. అవన్నీ ఊరిని ఇవ్వటమేగా. వాళ్ళు ఎవరి పనికైనా 1000 రూపాయలు 800 సంపాదించుకొని ఉంటున్నారు. ఈ చీప్ లిక్కర్ రేట్లు తగ్గించారు. జనాలు బాగానే తాగుతున్నారు శుభ్రంగా ఆనందంగా. ఇంకెందుకు ఇవన్నీ? అది ఏదైనా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ ఏదైనా కంపెనీలు కానీ వాటికి చేయాలి కానీ ఊరికనే ఎందుకు అసలు అవి ఉచితాలతో డెవలప్మెంట్ కావాలంటారు అంతే. ఇప్పుడే కాదు, ఏ గవర్నమెంట్ అయినా అంతే. సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్మెంట్ అయినా కానీ ఉచితాలు వద్దు ఎవరికి. అది బాగా లేనోడు ఉంటాడు, అడిగి పెట్టండి, తప్పులేదు. కొన్నోడు తీసుకున్నాడు, లేనోడు తీసుకుంటున్నాడు. సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగిపోతున్నాయని వైసీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగినాయిగా. వాళ్ళు ఇలాగానే కాదు, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి అవి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం వేస్ట్. మన ఓపిక కూడా మనం కాపాడాలి. వాళ్ళ ప్రభుత్వంలో జరగలేదా? అన్ని ప్రభుత్వాల్లో జరుగుతాయి. వీళ్ళు అన్ని చోట్ల వెళ్ళి కాపలా కూర్చొని చేపిస్తారు ఇంటి దగ్గర. అవన్నీ జరిగే పనులు కాదు. ఏది జరిగేది అది జరుగుతూనే ఉంటుంది. ఎన్ని కోట్ల మందిలో ఎక్కడ ఎవరిననే కాపాడతారు? మరి రేపు జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్తున్నారు. పొగాకు రైతులకు అండగా ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. నా పొగాకు రైతులు ఆయన అండగా ఉండక్కర్లే. ఆయన డబ్బులో 10% పంచినా చాలు జనాలకి. ఆయన దగ్గర ఉన్నదాంట్లో సరిపోద్ది. అంటే ప్రభుత్వం నుంచి ఏమి రాలేదు. వాళ్ళకి గిట్టుబాటు రాకుండా ఎందుకుంటాయి? వస్తాయి, కాకపోతే అనుకున్నంత రావు. అనుకున్నంత కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చేస్తా చేయకుండా ఎవరు ఉండదు. వాగ్దానం చేశారు కానీ ఇంకా ఏది అమల్లోకి రాలేదు. టైం పడుతుంది. 3 నెలలు అయిపోయింది. అప్పుడే ఇంతవరకు ఫ్రీ బస్సులు అన్నారు, అవి లేవు. గ్యాస్ ఫ్రీ అన్నారు సంవత్సరానికి 3. మరి 2 నెలలు అయింది బుక్ చేసి ఇంతవరకు డబ్బులు వేయలేదు. మేమేదో మామూలుగా నార్మల్ మనుషులేమో ఎక్కడి నుండి వస్తాయి బట్టలు. అంటే టైం పడుతుంది ఇవ్వడానికి, కొంచెం లేట్ పడుతుంది. మరి ముందు మేము పెట్టుబడి పెట్టుకోవాలి కదా. కొంచెం అటు ఇటు కాని వ్యక్తులు అయిపోయాము. చాలా బతుకులు. మరి ఈ నెల జూన్ 12 పిల్లలకి తల్లికి వందనము, అలాగే అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తామని చెప్తున్నారు. అది చెప్తున్నారు, అవ్వాలి కదా. అందులోకి వచ్చిన తర్వాత తృప్తి పడాలి. అప్పటి వరకు ఎదురు చూసి ఆ కాయ ఎప్పుడు పెద్దదవుతుందా, పండుతుందా, మన చేతికి వస్తుందా అని ఎదురు చూడటమే అవుతా ఉంది. అసలు కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? 4 పార్టీలు కలుపుకొని చేస్తున్నారా? అర్థం కాకుండాను 4 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం అన్నారు, అది కూడా 4 కలిసినా కూడా అన్నిటికీ కరువే. రేషన్ మొత్తం ఇంటి అవసరాలకి, నిత్య అవసరాలు మొత్తం ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? 5 కిలోలు బియ్యం మనిషికి 6 కేజీ పంచుతారు. డబ్బులు తీసుకుంటారా? బియ్యం ఫ్రీగా ఇస్తారు. గొడ్డు కూడా తింటారు. పథకాలు అయితే బాగానే ఉన్నాయి గురుగారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. త్వరగా ఇస్తే బాగుంటుంది. ఆదివారం ఉంటే కనుక ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే అది కాదు కొత్త పింఛన్ల వాళ్ళకి, కొత్త పింఛన్ల వాళ్ళు తొందరగా పెడితే బాగుంటుంది. అది కొత్త పింఛన్లకి అలాగే
ఈ నెల జూన్ 12న ఇస్తామని చెప్తున్నారు. అవును. 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం పనితీరు బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో అన్ని పథకాలు వదిలితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్ 12న తల్లికి వందనం అయ్యేనండి. కొంచెం పథకాలు లేట్ అవుతున్నాయి, కొంచెం ఆడవాళ్ళు కొంచెం అశ్రమ ఉంది. అన్ని వదిలితే బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. డెవలప్మెంట్ విషయాన్ని చూసుకుంటే అలా ఉంది. డెవలప్మెంట్ చాలా బెటర్ అండి గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వానికి. రోడ్ల విషయంలో కానీ పరిపాలన పరంగానే బాగుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళలపైన ఆడబిడ్డలపైన అగత్యాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోతుందని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ చేయడం కరెక్టేనంటారా? గురిగింద కింద సామెత ఉంటుంది చూసారా, ఆ సామెత తెలుసుకుంటే మంచిది. మొన్న వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించే నిరసన కార్యక్రమం అవన్నీ వేస్ట్ అండి. జగనన్న ప్రభుత్వంలో అసలు పరిపాలన మీద దృష్టి పెట్టాల, పోలీసు వ్యవస్థలంతా ఉపయోగించుకొని పరిపాలన చేశారు ఎక్కడికక్కడ. అది ఆడబిడ్డలపైన రక్షణ లేకుండా పోతుంది, ఎలా అంటారు అదుపు అని చెప్పేసి వైసీపీ అంటున్నమాట. అది జనాభా చూస్తానే ఉన్నారుగా ఎవరి ప్రభుత్వంలో. ఇప్పుడు నిన్న కాకుండా మొన్న మన భువనేశ్వరమ్మ గారిని తిట్టారు, నిన్నేమో రాజధాని ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాటలతో కొల్లబొడిచారు. వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటే వాళ్ళ భర్తలు ఎంత బాధపడుతుంటారు, అన్నదమ్ములు కానీ ఆడపడుచులు అన్నబండులు కానీ పిల్లలు ఎంత బాధపడుతుంటారు. అలాగే అనవచ్చా? అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెట్టేసి జైలుకి పంపిస్తున్నారు. అక్రమ కేసులు అంటే వాళ్ళ పరిపాలనలో లేవా? అక్కడ ఆ పరిపాలనలో కూడా ఉన్నాయిగా. అక్రమ కేసులు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, తప్పు లేదు. మరి రేపు జగన్ పొదిలి వెళ్తున్నారు, పొగాకు రైతులకు అండగా ఉంటాను, ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోలేదని చెప్పేసి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే మంచిదేనండి. ఏమైనా అక్రమాలు చేస్తే ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెయ్యాలి. ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడే విధానమే చేయట్లేదు కదా. అంటే మాకు అసెంబ్లీకి వెళ్ళే స్థానం కల్పించట్లేదు. ప్రజలు కల్పించాలి, అది ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించాలండి. వెళ్ళి చూసి అది ప్రజలకు తెలియాలిగా. మా మైకులు కట్ చేస్తున్నారా బాబు, ఇదిరా మేము వెళ్తున్నా కానీ మాకు మైకులు ఇవ్వట్లేదు అని ప్రజలకు తెలియపరచాలిగా. ఆయన తెలియపరుస్తున్నారా? అసెంబ్లీకే వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రజలు గెలిపించారు, ప్రజల సమస్యల మీద పోరాడతారనే కదా 11 సీట్లు ఇచ్చినా కానీ వెళ్ళి మాట్లాడాలిగా. అది ఆయన చేస్తున్నారా? చేయట్లా. చేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలి. అప్పుడు ప్రజలు కూడా నెక్స్ట్ ఎలక్షన్లకి మన పక్షాన్ని నిలబడ్డారా అని ఏమన్నా మార్పు వస్తే వస్తుంది. మేము అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు, బయట నుంచి పోరాడతాము అని చెప్పేసి కూడా. అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నుంచి పోరాడితే ఎలా తెలుస్తుందండి? ప్రజలకు తెలియాలిగా. పదహాలు కొన్ని ఇస్తున్నాడు, కొన్ని ఇవ్వట్లేదు. అన్నీ ఫ్రూట్ఫుల్ చేయట్లేదు కదా. వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదు కదా. అప్పుడు ఇచ్చినయే కానీ ఇంతవరకు ఇవ్వట్లేదుగా వృద్ధాప్య పెన్షన్లు. ఈ నెల జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటున్నారు. తల్లికి వందనము అలా చూస్తుంటే కనుక ఇచ్చిన తర్వాత ఇచ్చారు అని అనుకోవాలి, అంతేగాని ముందే ఎక్కడ ఇస్తారు. ఈ సోషల్ మీడియాలో వచ్చేది నమ్మగలేం కదండి. గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు ఇచ్చిందని అనుకోవాలి. మరి అంతే కదా, ఒక్కడు కూడా ప్రూఫ్లు అవ్వట్లేదు కదా సోషల్ మీడియాలో. సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపైన ఆడపిల్లలపైన అగత్యాలు జరుగుతున్నాయండి. అవగాహన లేదండి. కాకపోతే ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయండి. రోజు టీవీలో చూస్తున్నాం కదా. పాపం చాలామంది ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అంబేద్కర్ బొమ్మల వద్ద నిరసన పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దాని ఐడియా లేదు. ఆయుష్మాన్ భా అని ప్రధానమంత్రి గారు 70 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఆయుష్మాన్ భా అని ఇచ్చారు, కార్డు అని ఇచ్చారు. అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా మా దగ్గర లేదు అంటున్నారు. ఎందుకని అది అర్థం కావట్లేదు. ఆయుష్మాన్ భా అని 70 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ ఫ్రీ 5 లక్షల వరకు ఫ్రీ మెడిసిన్ అంటున్నారు. ఇంతవరకు ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్తే అసలు మాకు రాలేదండి ఇంతవరకు, ఆ కార్డు వల్ల ఉపయోగం లేదండి అని అంటున్నారు. అదేంటో కొద్దిగా పరిశీలి చేయి.